తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి ముగ్గురు యువ నాయకులు నిన్న కలిశారు. వారిలో జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి, బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి, పొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ఉక్కు ప్రవీణ్. వీరు ముగ్గురు అధినేతను ఒకే సమయంలో కలవడం వెనుక జిల్లాలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలపై చర్చించేందుకే అని తెలుగుదేశం పార్టీలో చర్చ నడుస్తుంది. ముఖ్యంగా జనసేన బీజేపీ పొత్తు నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండవ జాబితాను విడుదల చేయబోతోంది. జనసేన కూడా తన అభ్యర్థులతో కూడినటువంటి జాబితాను ఈరోజు విడుదల చేయబోతోంది. భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికలో తల మునకలై ఉంది. ఈ నేపథ్యంలో ముగ్గురు యువ నాయకులు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలవడం వెనుక వారికి జరుగుతున్నటువంటి నియోజకవర్గ పరిణామాలను అధినేత చెప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా జమ్మలమడుగు భారతీయ జనతా పార్టీకి ఇచ్చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీతో అభ్యర్థి అయినటువంటి ఆదినారాయణ రెడ్డితో కలిసి పనిచేయాలని భూపేష్కు అధినేత చెప్పినట్లుగా తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా కొన్ని త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఆయన ముగ్గురు నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా భూపేష్ రెడ్డి ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తానని ఆత్మీయ సమావేశం చేసినటువంటి 24 గంటల్లోనే అధినేతను కలవడంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో అధినేత నుంచి భూపేష్కు ఎలాంటి హామీ లభించి ఉంటుంది అన్నటువంటి చర్చ భూపేష్ అభిమానుల్లో ఉంది. మరొక వైపు బద్వేలు నియోజకవర్గాన్ని కూడా జనసేన భారతీయ జనతా పార్టీ ఆశిస్తున్నట్లు వివిధ పత్రికలలోనూ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. నిజంగా భారతీయ జనతా పార్టీ జనసేన ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంటే అక్కడ రితీష్ కుమార్ రెడ్డి చేయాల్సినటువంటి పని ఏంటి, ఆయన ముందుకు ఎలా వెళ్ళాలన్నటువంటి దానిపైన దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. లేదంటే ఇప్పుడున్నటువంటి బొజ్జ రోషన్ను మార్చే అంశంపై కూడా రితీష్ రెడ్డితో అధినేత చర్చించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ముందు గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఓబులాపురం రాజశేఖర్, గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి వెళ్ళిపోయినటువంటి విజయజ్యోతి, బొజ్జ రోషన్న కన్నా ఎక్కువ ప్రజా అభిమానాన్ని చురగొన్నారటువంటి నేతలుగా ఐవీఆర్ సర్వేలలో తేలింది. కాబట్టి బొజ్జ రోషన్నను మార్చాలన్న యోచనలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఉందని కూడా తెలుస్తుంది. బహుశా ఈ నేపథ్యంలోనే అభ్యర్థి మార్పు పైన, లేకపోతే నియోజకవర్గాన్ని జనసేన భారతీయ జనతా పార్టీకి కేటాయించేటటువంటి అంశం పైన రితీష్ రెడ్డితో అధినేత నారా చంద్రబాబు నాయుడు చర్చించి ఉండవచ్చు అన్నటువంటి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. ఇంకా పొద్దుటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్కు మాత్రం అధినేత నారా చంద్రబాబు నాయుడు బాగా క్లాస్ స్పీకర్ అనేటువంటి చర్చ తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి వార్తలను బట్టి తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి అక్కడ విశేష ఆదరణ ఉన్నప్పటికీ గ్రూపు గోలలతో ఒకరిని ఒకరు గిల్లుకోవడంతోనే ఉక్కు ప్రవీణ్ సమయాన్ని వృధా చేశాడని, తెలుగుదేశం పార్టీని కింది స్థాయి నుంచి బూత్ లెవెల్ నుంచి పటిష్టంగా డెవలప్ చేయడంలో విఫలమయ్యారని అధినేత ప్రవీణ్ పైన కొంత అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి పొద్దుటూరులో టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా కలిసి పనిచేయాలని ఉక్కు ప్రవీణ్కు అధినేత చెప్పారన్నటువంటి సమాచారం కూడా ఉంది. టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ, నియోజకవర్గ బాధ్యతలు ఇస్తామని చెప్పినప్పటికీ దానిని ఉక్కు ప్రవీణ్ సద్వినియోగం చేసుకోలేకపోయాడని అధినేత భావిస్తున్నట్లుగా కూడా ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉక్కు ప్రవీణ్ను కూడా అధినేత తన వద్దకు పిలుచుకొని పొద్దుటూరు రాజకీయ పరిణామాలపై చర్చించి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలని, ముగ్గురు యువ నాయకులు కాబట్టి పార్టీ సరైన సమయంలో సరైన సందర్భంలో సరైన సముచిత స్థానం ఇస్తుందని వారి ముగ్గురికి అధినేత చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి ముగ్గురు యువ నేతలు అధినేతను కలిసిన తర్వాత ఎలాంటి మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు కాబట్టి వారి మధ్య జరిగినటువంటి ఈ పరిణామాలన్నీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి లేదా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి అంశాలు. మరి వీటిలో ఎంతవరకు ఏంటి నిజం అన్నటువంటిది తెలిసేటటువంటి సమయం కూడా చాలా దగ్గరగానే ఉంది. ఎందుకంటే ఈరోజు అభ్యర్థుల ప్రకటన ఈ ముగ్గురు కలిసినటువంటి నేపథ్యము ఖచ్చితంగా ప్రతిబింబించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ముగ్గురు యువనేతలు నారా చంద్రబాబు నాయుడిని కలిసినటువంటి
సందర్భం ఏంటి, వారి మధ్య ఏం జరిగిందన్నటువంటిది మాత్రం కడప జిల్లాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణాన్ని అయితే నెలకొల్పిందని చెప్పవచ్చు.